ఒక రహస్యమైన మసకచూపుగల కునోయిచి అకస్మాత్తుగా గింటోకి పక్కన ప్రత్యక్షమవుతుంది. అయితే ఇది తన తాజా మిషన్ కోసం అతన్ని ఉపయోగించుకోవడానికి వేసిన పన్నాగమని తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ సరుతోబి అయమే అలియాస్ సక్చెన్ను పరిచయం చేస్తుంది. ఈమె ఎలైట్ స్క్వాడ్ ఉనివబంషులో మాజీ నింజా సభ్యురాలు. ఆమె నెజుమియా అనే అమాంటో బ్లాక్ మార్కెట్ వ్యాపారిని హత్య చేసే మిషన్ మీద ఉంది. ఆమె ఎప్పుడూ తన కళ్లజోడును పోగొట్టుకునే అశ్రద్ధ కారణంగా సరిగ్గా చూడలేదు. ఆమె తన కళ్లజోడును కనుగొనే సమయానికి నెజుమియా గార్డులచే అడ్డగించబడుతుంది. తన ప్రణాళిక విఫలమవడంతో ఆమె అక్కడి నుండి వెళ్ళక తప్పదు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక భవనం పైకప్పు గుండా కింద పడిపోతుంది. తరువాతి రోజు ఉదయం షిన్పాచి మరియు కగురా గింటోకీని నిద్రలేపడానికి వెళ్లగా ఆ నింజా అమ్మాయి అతనిపై పడుకుని ఉండటం చూస్తారు. అతని మామూలు హ్యాంగ్ ఓవర్లలో ఒకదాని కారణంగా ఆమెను ఎత్తుకొచ్చాడని, నింజా కాస్ప్లేపై అతనికి వింతైన ఫెటిష్ ఉందని వారు నిందిస్తారు. సచ్చెన్ ఈ పరిస్థితిని ఉపయోగించుకుని గిన్ తనకు చేసిన దానికి బాధ్యత వహించాలని, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. సచ్చెన్ ఇంట్లో పనులు చేయడం ప్రారంభిస్తుంది. అయితే తన పుడ్డింగ్ను పాడు చేసినందుకు గిన్ ఆమె పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. ఇది సచ్చెన్లోని మాసోకిజాన్ని, హింసను ఆనందించే గుణం బయటకు తీసుకువస్తుంది. రోజంతా సచ్చెన్ గిన్ వెంటపడుతుంది. అతను వీధుల్లో కూడా ఆమెను అవమానిస్తూనే ఉంటాడు. అది ఆమెకు సంతోషాన్నిస్తుంది. అదే రోజు తరువాత సచ్చెన్కు నెజుమియా నుండి కాల్ వస్తుంది. అతను తన భాగస్వాములను పట్టుకున్నానని, తన భవనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. పెళ్లి అనుమతి కోసం తన తండ్రిని కలవడానికి వెళుతున్నట్లు గిన్ను నమ్మించి తన భాగస్వాములను రక్షించడానికి అతన్ని వెంట తీసుకువెళ్తుంది. వారు నెజుమియా భవనంలోకి చొరబడి వారు ఎదుర్కొన్న చాలామంది గార్డులను పడగొడతారు. అదే సమయంలో ప్రతి ట్రాప్ను కూడా తప్పించుకుంటారు. సచ్చెన్ తన భాగస్వాములను కాపాడటానికి పరిగెత్తుతుంది. మిగిలిన గార్డులను ఎదుర్కోవడానికి గిన్ను వదిలి వెళ్తుంది. ఆమె నెజుమియా గార్డులలో ఒకరిలా వేషం వేసుకుని బందీలను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె కళ్లజోడు ధరించకపోవడం వల్ల మళ్లీ గందరగోళం చేస్తుంది. అదే సమయానికి గిన్ అక్కడికి చేరుకుని నెజుమియాను పడగొడతాడు. తరువాతి రోజు సచ్చెన్ గిన్ గాయాలను చూసుకుంటుంది. అతన్ని అలా ఉపయోగించుకున్నందుకు క్షమాపణ చెబుతుంది. గిన్ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతాడు మరియు తనకు మళ్లీ సహాయం అవసరమైతే సరైన పద్ధతిలో యోరోజియా వద్దకు వచ్చి సహాయం అడగాలని ఆమెకు చెబుతాడు. కగురా చేపలు కొంటుండగా అకస్మాత్తుగా ఆమెకు ఒక లాటరీ తగులుతుంది. బహుమతి ముగ్గురికి అంతరిక్షయాత్ర. కాబట్టి ఆమె తన స్నేహితులకు ఈ వార్తను ప్రకటించడానికి గర్వంగా యోరోజియా వద్దకు తిరిగి వస్తుంది. ఆ బృందం 16తో కలిసి టెర్మినల్కి వెళ్తారు. కాని సిబ్బంది వారి పెంపుడు జంతువును తీసుకెళ్లడానికి అనుమతించరు. 16 హాని చేయదని, దేనినీ కొరకదని కగురా వారికి హామీ ఇస్తుంది. సరిగ్గా అదే సమయంలో 16 దగ్గరలో ఉన్న ఒక సోఫా వద్దకు వెళ్లి సకామోతో తత్సుమా తలను కొరుకుతుంది. 16 లేకుండానే ఆ బృందం అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తారు మరియు అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తారు. అంతలో అకస్మాత్తుగా హైజాకర్ల గుంపు ప్రత్యక్షమై ప్రయాణికుల డబ్బును డిమాండ్ చేస్తుంది. యోరోజియా త్వరగా వారిని నిరాయుధులను చేస్తారు. చివరి హైజాకర్ను టాయిలెట్ నుండి తిరిగి వస్తున్న సకామోతో అనుకోకుండా పడగొడతాడు. అతని తలను 16 ఇంకా కొరుకుతూనే ఉంటుంది. గిన్ తన పాత సహచరుడు సకామోతోతో మాట్లాడటానికి ముందే కాక్పిట్లో పేలుడు సంభవించి పైలట్ మరియు సిబ్బంది గాయపడతారు. దాంతో విమానం నియంత్రణ కోల్పోతుంది. అంతరిక్ష నౌకలను నడపడంలో గొప్ప అనుభవం ఉందని చెప్పబడిన సకామోతోనూ ఓడను నడపడానికి గిన్ త్వరగా కాక్పిట్లోకి తీసుకువెళ్తాడు. అయితే సకామోతో మూసి ఉన్న ప్రదేశాలలో తల తిరగడం వల్ల నమ్మదగిన వ్యక్తి కాదు. అందుకే యోరోజియా విమానాన్ని నడపడానికి స్టీరింగ్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్టీరింగ్ను పగలగొట్టకుండా వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సకామోతో తడబడి ఫలితంగా తానే దాన్ని పగలగొడతాడు. ఆ నౌక ఇప్పుడంతా ఇసుకతో నిండిన నిర్జన గ్రహంపై కూలిపోతుంది. కాబట్టి ప్రాణాలతో బయటపడినవారు సహాయం కోసం ఎదురుచూస్తారు.
అమాంటో యుద్ధం నుండి సకామోతో ఒక ఫ్లాష్ బ్యాక్ను చూస్తాడు. అందులో అతను తన సహచరులు చనిపోవడాన్ని మరింత చూడలేక అంతరిక్షంలోకి వెళ్లాలని ఎలా ప్లాన్ చేస్తున్నాడో గిన్తో మాట్లాడుతుంటాడు. అయితే గిన్ అతని మాట వినకుండా నిద్రపోతుంటాడు. కాని సకామోతో దాన్ని చూసి నవ్వుకుంటాడు. నిర్జన గ్రహంపై మండుతున్న వేడి కారణంగా కగురా, గిన్ మరియు సకామోతో భ్రమలకు లోనవుతారు. అయితే చివరికి సకామోతో సిబ్బంది వారిని రక్షించడానికి వస్తారు. అందరూ ఓడలోకి ఎక్కుతున్నప్పుడు ఈ ఓడ అమాంటో మరియు మనుషులు ఇద్దరికీ లాభం చేకూర్చడానికి ఉపయోగించబడుతుందని సకామోతో స్పష్టం చేస్తాడు. వారు సాండ్ బగ్ అనే ఇసుక పురుగు దాడికి గురవుతారు. అది తన గుడారాలతో సకామోతోనూ మరియు కొంతమంది సిబ్బంది సభ్యులను పట్టుకుంటుంది. సకామోతో తన సహచరులను విడిపించడానికి తన పిస్టల్ను ఉపయోగిస్తాడు. అయితే సాండ్ బగ్ మొత్తం నౌకను ఇసుక కిందకు లాగడానికి ప్రయత్నిస్తుంది. తాను ఇంకా అక్కడే ఉన్నా సరే ఆ జంతువుపై కాల్పులు జరపడానికి ఓడల ఫిరంగులను ఉపయోగించమని సకామోతో సిబ్బందికి ఆదేశిస్తాడు. సిబ్బంది ఆ జంతువుపై కాల్పులు జరుపుతారు. కాని అది భయపడటం తప్ప ఎటువంటి ప్రభావం చూపదు మరియు అది నీటిలో మునిగిపోతుంది. తమ బాస్ను కాపాడటానికి మళ్లీ కాల్చడానికి ప్రయత్నిస్తుండగా గిన్ ఫిరంగిపైకి దూకి తన చెక్క కత్తితో దాన్ని పొడిచి ఆపై తన స్నేహితుడిని రక్షించడానికి ఓడ నుండి బయటికి దూకుతాడు. మరో ఫ్లాష్ బ్యాక్ చూపబడుతుంది. అందులో గిన్ భూమిని రక్షించడానికి వెనుక ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి సకామోతో దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావించి భూమిని విడిచిపెట్టాలని ఎలా నిర్ణయించుకున్నాడో తెలుసుకుంటాము. ఇసుక కిందకు లాగబడుతున్న అతన్ని గిన్ కాపాడుతాడు మరియు వారిద్దరూ ఉపరితలంపైకి తిరిగి వస్తారు.